వెండితెరపై 6 అడుగుల ఆజానుబాహుడు, గంభీరమైన కంఠస్వరం, తీక్షణమైన చూపులు. ఆయన కనిపిస్తే చాలు థియేటర్లో హీరో అభిమానుల గుండెల్లో గుబులు మొదలవ్వాల్సిందే. అతడే టైగర్ ప్రభాకర్. కన్నడ చిత్రసీమ నుంచి వచ్చి సౌత్ ఇండియాను ఒక ఊపు ఊపిన ఈ నటసింహం జీవితం ఒక సినిమా కథను మించిన మలుపులతో నిండి ఉంటుంది. సుమారు 450 చిత్రాల్లో నటించి అశేష ప్రేక్షకాదరణ పొందిన ఈ మహానటుడి వ్యక్తిగత జీవితం చివరికి ఎందుకు అంతటి విషాదంతమైంది? ప్రభాకర్ అసలు పేరు కన్నడ ప్రభాకర్. ఆయన సినిమాల్లోకి రాకముందు బాడీ బిల్డింగ్ మీద మంచి పట్టు సాధించారు. కన్నడలో ఒక సినిమా షూటింగ్ సమయంలో ఆయన చేసిన ఒక సాహసోపేతమైన ఫైట్ సీన్ చూసి అక్కడి దర్శకులు, ప్రేక్షకులు ఆయన వేగాన్ని చూసి అబ్బురపడ్డారట. ఆ పరాక్రమానికి గుర్తుగా ఆయనకు టైగర్ అనే బిరుదు లభించింది. అప్పటి నుండి ఆయన టైగర్ ప్రభాకర్ గానే స్థిరపడిపోయారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఒకానొక దశలో విలన్ అంటే ప్రభాకర్ ఉండాల్సిందే అనే పరిస్థితి ఉండేది. ముఖ్యంగా చిరంజీవి సినిమాల్లో ఆయనకు ఒక ప్రత్యేక స్థానం ఉండేదట. ప్రభాకర్ కేవలం నటుడే కాదు, ఆయన ఒక యోధుడు. కన్నడలో ఆయనను టైగర్ అని పిలిచేవారు. దానికి ఒక కారణం ఉంది. ఆయన బాడీ లాంగ్వేజ్, ఫైటింగ్ స్టైల్ అంత పవర్ఫుల్గా ఉండేవి. ముఖ్యంగా 1980-90వ దశకాల్లో తెలుగు సినిమాల్లో ఈయన పేరు లేని పోస్టర్ ఉండేది కాదు. మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లో ప్రభాకర్ ఉంటే ఆ ఫైట్ సీక్వెన్స్ రేంజే వేరేగా ఉండేది. పసివాడి ప్రాణం, జగదేక వీరుడు, అతిలోక సుందరి, కొదమసింహం వంటి ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాల్లో ఆయన పోషించిన పాత్రలు ఇప్పటికీ గుర్తుండిపోతాయి. కేవలం విలన్లానే కాదు, కొన్ని మూవీస్లో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కూడా మెప్పించారు. ఒక్క తెలుగులోనే కాదు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ ఇలా 5 భాషల్లో తన ముద్ర వేసుకున్నారు. తెరపై ఆయన అంతటి క్రూరమైన విలనిజం పండించినా వ్యక్తిగతంగా మాత్రం చాలా సాఫ్ట్ అని ఇండస్ట్రీలో చెబుతుంటారు. సినిమాల్లో ప్రభాకర్ గ్రాఫ్ ఎంత వేగంగా పైకి వెళ్ళిందో ఆయన వ్యక్తిగత జీవితం అంతకంటే వేగంగా గందరగోళంలో పడిపోయింది. ఆయన వివాహ జీవితం ఎప్పుడూ ఒక స్థిరమైన ప్రశాంతతను ఇవ్వలేదు. మొత్తం 3 సార్లు ఆయన వివాహం చేసుకున్నారు. మొదట ఇండస్ట్రీకి సంబంధం లేని ఒక మహిళను పెళ్లి చేసుకున్నారు. ఆమెతో విభేదాల వల్ల అది పెటాకులైంది. ఆ తర్వాత ప్రముఖ నటి జయమాలను ఆయన 1985లో పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక కుమార్తె కూడా ఉంది. కానీ దురదృష్టవశాత్తు వీరి బంధం కూడా ఎక్కువ కాలం నిలబడలేదు. మనస్పర్ధలు పెరగడంతో విడాకులు తీసుకున్నారు. ఇక 1995లో నటి అంజును మ్యారేజ్ చేసుకున్నారు. వీరిద్దరికీ ఒక కుమారుడున్నాడు. కానీ ఈ 3వ వివాహం కూడా ప్రభాకర్ జీవితంలో ఆనందాన్ని నింపలేకపోయింది. కొన్నాళ్లకే అంజుతో కూడా విభేదాలు వచ్చి విడిపోయారు. వందల సినిమాల్లో నటించి కోట్ల రూపాయలు సంపాదించిన ప్రభాకర్ హెల్త్ 2000 సంవత్సరంలో దెబ్బతింది. ఆయన తీవ్రమైన కామెర్ల వ్యాధి బారిన పడ్డారు. ఇది వినడానికి సాధారణ వ్యాధిలా అనిపించినా అప్పటికే ఆయన ఎదుర్కొంటున్న మానసిక ఒత్తిడి, ఒంటరితనం ఆయన్ను శారీరకంగా మరింత బలహీనపరిచాయి. కోట్లాది మంది అభిమానులు, వందల మంది సినీ మిత్రులు ఉన్నా ఆసుపత్రి బెడ్ పైన ఉన్నప్పుడు మాత్రం ఆయనకు తోడుగా ఎవరూ లేరు. 3 పెళ్లిళ్లు చేసుకున్నా, కన్నబిడ్డలు ఉన్నా చివరి క్షణాల్లో ప్రభాకర్ ఏకాకిగా మిగిలిపోయారు. ఒకప్పుడు వెండితెరపై పులిలా గర్జించిన నటుడు అనారోగ్యంతో పోరాడుతూ 2001లో తన 52వ ఏటనే తుది శ్వాస విడిచారు. టైగర్ ప్రభాకర్ జీవితం మనకు ఒక పెద్ద పాఠాన్ని నేర్పుతుంది. ఒక మనిషికి ఎంతటి పేరు, ప్రఖ్యాతలు, డబ్బు ఉన్నా చివరికి కావాల్సింది తోడు, ఆత్మీయత మాత్రమే. ఇండస్ట్రీలో అజేయుడిగా వెలిగిన ఆ నటుడు చివరి రోజుల్లో అనుభవించిన ఒంటరితనం ఎవరికీ రాకూడదంటున్నారు ఆయన మిత్రులు. ప్రభాకర్ లేకపోయినా ఆయన నటించిన పాత్రల ద్వారా, ఆయన చూపించిన అద్భుతమైన నటన ద్వారా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు.